స్వీట్ షాప్ ఇప్పుడు వాస్ట్ కాబట్టి అదే వాడిందే మళ్ళీ మళ్ళీ వాడతారా నూనెలు గిన్నెలు స్వగ్రామ్ ఏదో మన ఇంట్లో చేసుకున్నట్టు వాళ్ళు తెచ్చేదే ఇంత స్టాక్ కదా, కాబట్టి ఓకే నమ్మి వెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు తిరుమల లడ్డు కూడా చేరిపోయింది. ఇంట్లో చేసుకుందాం అని పవిత్రంగా మన చేతితో నెయ్యి వస్తాయిగా, కంట్రీ డిలైట్ పాలు, ఇంట్లో చేసుకునే నెయ్యిలు ఉంటాయి కదా, చక్కగా ఇంట్లో చేసుకుని ముద్దలు చేసి అదే దేవుడికి పెట్టి తలా 4 కళ్ళకద్దుకొని తింటున్నారు. ఇంకో అక్కర్లేదంట వాళ్ళకి తిరుమల లడ్డు. ఆ ఏ స్థాయిలో ఉండే లడ్డుని ఎక్కడికి తీసుకొచ్చారమ్మా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ తయారవుతున్నటువంటి లడ్డూలో కల్తీ జరిగింది, అపవిత్రమైంది అని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, అటు జనసేన వీళ్ళు కలిసినటువంటి కుటుంబ ప్రభుత్వం చాలా ఇదిగా దీని గురించి మాట్లాడారు. అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా ఎందుకు మీరు మాట్లాడారంటూ సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి కొంచెం వివరణ ఇవ్వాలంటూ అనేది కోరడం జరిగింది. అయితే దీనికి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఎవరు కూడా. మెయిన్గా వాళ్ళు చేసిన ఎలిగేషన్ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగింది లడ్డూలో కల్తీ అనేది వాళ్ళు చెప్పుకొచ్చింది. అసలు ఇంతకీ ఈ కాంట్రవర్సీలో ఎవరు విన్ అయ్యారు, అసలు ఎవరిది జయం ఎవరిది పరాజయం, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. మనం చేసిన లడ్డూ ఎలిగేషన్స్లో బాగా గమనిస్తే మనం అసలు ప్రూఫ్స్ ఇంకా రాలేదంట, బట్ కాకపోతే నిజంగానే జరిగింది కల్తీ అంటూ ఒక కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దీనికి అగైనెస్ట్గా సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. ఇప్పుడు అసలు ఎవరు విన్ అయినట్టు, అసలు ఎలిగేషన్ ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారు, ఏం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే? అసలు ఈ వివాదంలో ఎవరు గెలిచారు అని మాట్లాడుకుంటే ఎవరికి సంబంధం లేని ఒక యూట్యూబర్ గెలిచాడు. ఇంకా ఎందుకులే మనం ఆయనకి హైప్ ఇవ్వడం. అంటే యూట్యూబ్లో వంటల వీడియోలు ఎక్కువ పెట్టే ఆయన, తెలుసు అందరికీ. సో విషయం చెప్తున్నా విను, తిరుమల లడ్డు ఇలా అయిందంట అని చెప్పేసిన తర్వాత కొండ మీదకి వెళ్ళి లడ్డు ఎవరు తీసుకోవట్లా, తెప్పించుకోవట్లా. బేసిక్గా డిమాండ్ తగ్గిందా? అండ్ వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఒక ఆయన ఇంకెందుకులే చెప్పడం చెప్పేద్దాం, విస్మయ్ ఫుడ్ అతను స్వచ్ఛమైన అన్నవరం ప్రసాదం ఎలా చేయాలి, తిరుమల పులిహోర ఎలా చేయాలి, తిరుమల లడ్డు ఎలా చేయాలి, తిరుమల టేస్ట్ అదే టేస్ట్ వచ్చే గారెలు ఎలా చేయాలని యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మన ఇంట్లో మనం కొనే స్వచ్ఛమైన నెయ్యి ఉంది కదా, తిరుమల లడ్డు టేస్ట్ వచ్చేలాగా యూట్యూబ్ చూసుకుంటూ ఆ లడ్డు చేసుకొని దేవుడి ముందు పెట్టి, బాలాజీ ముందు పెట్టి దాన్నే తిరుమల ప్రసాదంలో భావించి తింటున్నారు. అక్కడ దాకా వెళ్ళింది వ్యవహారం. ఓహో, చూడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అది లడ్డూలకే లడ్డు, పైగా లొట్టలేసుకొని తినే లడ్డు కాదు, కళ్ళకద్దుకొని తినే లడ్డు. బేసిక్ గా చెప్పాలంటే ఆ స్వీట్ లాగా చేతులు మూతులు నాకుంటూ తినే లడ్డు అయితే కాదు. కొంచెం తీసుకొని ఇలా తినేసి ఇంకో కొంచెం 10 మందికి పెట్టేటువంటి లడ్డు, పవిత్రమైన లడ్డు. అండ్ లడ్డూలలో కూడా రుచికరమైన లడ్డు. ఇప్పుడు లడ్డూలలో కూడా నేను తేడా చెప్తా. ఇప్పుడు ఆ బూందీ లడ్డూలో మోతిచూర్ లడ్డు కొంచెం టేస్ట్, దానికి మించి అన్నమయ్య లడ్డు బాగుంటది అంటారు చాలా మంది. అన్నమయ్య లడ్డుకు మించి ఇంకేదైనా లడ్డు ఉంది లాస్ట్, ఇంకా అది ఆగేది తిరుమల లడ్డు దగ్గరే, అంత మించి ఇంకా ముందు పోదు. నాకు తెలిసిన మన తెలుగు రాష్ట్రాల్లో అయితే, మరి ఇంకెక్కడైనా విదేశాల్లో ఏదైనా లడ్డు ఫేమస్ అయితే నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు తిరుమల లడ్డే నేను చిన్నప్పటి నుంచి చూసింది అదే. కానీ అలా అంత టేస్ట్ లడ్డూని కూడా అందరూ మొత్తం తినరు, కొంచెము అది కళ్ళకద్దుకొని తిని అబ్బా ఎంత బాగుంది అనుకుంటారు, అది ఆ లడ్డు. సో అలాంటి లడ్డూని ఇంత రాధాంతం చేసిన తర్వాత జనాలు ఏమనుకున్నారంటే, ఒకటికి ఇప్పుడు వినాయకుడిని కూడా ఇంతకు ముందు ఘనంగా ఊరేగించి లాస్ట్కి దగ్గరలో చెరువులో వేసేవాళ్ళు, బతుకమ్మలు అలా చేసేవాళ్ళు. రాను టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఏం జరుగుతుందంటే, మన ఇంట్లోనే చిన్న తొట్టిలో వేసేసి అలా అలా బకెట్లోనో అక్కడిక్కడ నిమజ్జనాలు చేసి ఊరుకుంటున్నారు, వెళ్ళట్లా ఎక్కడికో. ఇప్పుడు ఆ కోటలో లాస్ట్కి తిరుమల లడ్డూని కూడా చేర్చిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది. ఎంత అద్భుతం చూడు. అంటే విషయం ఏంటంటే, 2 నిమిషాలు నీ చేతికి మైకిస్తే ఎన్ని విధ్వంసాలో తెలుసా. మొదటి నుంచి చూసుకుంటూ వస్తా, 2 నిమిషాలు. అదేంటి పాపం సాయిధరం తేజ్ యాక్సిడెంట్ అయ్యాడని చెప్పేసి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి నిన్ను పిలవాల్సి వచ్చింది, మైక్ పట్టుకున్నావు. ఆ సినిమా గురించి ఏమన్నా చెప్పావా అంటే ఏమీ లే, జగన్ అట్లా ప్రభుత్వం ఇట్లా అని చెప్పి ఏదేదేదో మాట్లాడేసావు. కట్ చేస్తే టికెట్ రేట్లన్నీ తగ్గించి కూర్చోబెట్టారు. అవునా, థియేటర్లు మూతపడే స్థాయికి వచ్చింది, థియేటర్లను మూసేశారు, మెయింటెనెన్స్ ఖర్చులు లేక. ఎగ్జిబిటర్లు లేరు, డిస్ట్రిబ్యూటర్లు లేరు, అందరిని ఎత్తిన తడిగుడ్డ. నిర్మాతలు సినిమాలు తీయడానికి భయపడ్డారు. మళ్ళీ ఇండస్ట్రీ అంతా కదిలి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ మీద పడి చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు అందరు వెళ్ళి
చేస్తే కానీ అది సద్దు మనగల. కానీ ఆ విధ్వంసానికి మొత్తం మళ్ళీ యథాస్థితికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అందరూ కూడా వాళ్ళు సినిమా షూట్ చేసేటప్పుడు పలానా డేట్ అనుకున్న తర్వాత ఆ డేట్ ఇలా అయ్యేసరికి అందరు చచ్చిపోయారు. అవునా? 2 నిమిషాలు నీ చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం చూసావా? అదే ఇంకొకటి బ్రో సినిమా, నీ సినిమే. అప్పుడు ఏం చేసావు? తమిళోళ్ళు చాలా స్వార్థపరులు, మాకు ఇంత విశాలమైన హృదయం ఉంటుంది చూడు, మేము సముద్రకని నీ వాళ్ళని వీళ్ళని అందరినీ తెచ్చి చేస్తాము. తమిళోళ్ళు అట్లా కాదు, వాళ్ళే పని చేయించుకోవాలనుకుంటారు, వాళ్ళకి బాగా స్వార్థం ఎక్కువ అనేసావు. కానీ అక్కడ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ నీకు తెలియదు. అప్పుడు ఏంటి రోజా భర్త సెలవుమణి గారు ఏమన్నారంటే, ఒరే అందరు కలిసి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ డాన్సులు గిన్సులు అక్కడ నుంచి వస్తున్నారు, మనోళ్ళు కూడా యూనియన్ లో కార్డు తీసుకొని ఉన్నారు కదా, వీళ్ళకి పనులు దొరకట్లా, వీళ్ళేమో ఆకలితో చచ్చిపోతున్నారు, వీళ్ళని పట్టించుకోండి, షూటింగ్లన్నీ ఇక్కడే చేయండి అని చెప్పారు. తమిళ షూటింగ్లన్నీ తమిళనాడులోనే జరగాలి. నెక్స్ట్ మనోళ్ళని తీసుకున్న తర్వాత ఇంకా అవసరం ఉంటే ఎవడన్నా పైకొండి పిలుచుకోండి, మన వాళ్ళందరు కడుపులు మార్చి మీరు ఎవడెవడో తెచ్చి పెట్టారంటే వద్దు, మరి మనం యూనియన్ పెట్టుకుంది ఎందుకు, నడిగర్ సంఘం ఎందుకు, మనలోకి న్యాయం చేయకపోతే అని ఆయన ఆవేదన. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ పర్సనల్. అది ఈయనకి ఎలా అర్థమైందంటే, మాట్లాడింది రోజా భర్త సెలవుమణి కాబట్టి ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి కాబట్టి వాళ్ళకి స్వార్థం ఎక్కువ, మనది విశాల హృదయం, మేము అందరికి అవకాశాలు ఇస్తాం అని చెప్పావు. దానికి ఏమైంది కర్మగాలి, అప్పటి నుంచి తమిళోళ్ళు మీ సినిమాలు ఏం కొని చావట్లా. కొనట్లా, తెలుగు వాళ్ళు అంటే కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాత జరిగింది దిల్ రాజు మన వారీసు, దానికి ఎక్కువ థియేటర్లు ఇచ్చి అది స్టేట్ తెలుగు సినిమా అని చెప్పి, తర్వాత కాదు తమిళ డబ్బింగ్ అని చెప్పి, అంటే తమిళ సినిమాలకు తక్కువ ప్రయారిటీ, తెలుగు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది రూల్. దాన్ని ఆయన బ్రేక్ చేశాడు ఆ టైంలో. అప్పుడు మళ్ళీ తెలుగు వర్సెస్ తమిళ గొడవ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పొన్నియిన్ సెల్వన్కి దేశవ్యాప్తంగా కోట్లు వస్తే తెలుగులో 10 కోట్లే వచ్చాయి. 9 కోట్లు పెట్టుకుంటే 10 కోట్లు వచ్చాయి. సో దాన్ని ఎలా చూసారంటే, మీరు కావాలనే మా సినిమాని ఫ్లాప్ చేశారని వాళ్ళు అనుకున్నారు. అలాగా ఆ రేంజ్కి వెళ్ళిపోయి తెలుగు సినిమాలు అన్నిటి తక్కువ థియేటర్లు ఇద్దాం, అసలు వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి, వాళ్ళకి మనకు మీద వాల్యూ లేదని చెప్పేసి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. 2 నిమిషాలు నీ చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం. ఆ విధ్వంసం కంటిన్యూ అవుతా నిన్న కార్తీతో సారీ చెప్పించుకున్నాం. ఆ పిల్లోడు తప్పు లేకున్నా సరే వాడి ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్ గురించి ఆలోచించి అక్కడ సినిమా ఆడాలి కాబట్టి, ఎందుకంటే నెత్తి మీద నువ్వు ఉన్నావు కాబట్టి ఆడాలి కాబట్టి ఆ సారీ అని చెప్పేశాడు. పర్లా. కానీ తమిళ ఇండస్ట్రీ ఊరుకుంటుందా? చేయని తప్పుకి మా హీరోతో నువ్వు సారీ చెప్పించుకున్నావంటే ఇక్కడ నుంచి వాళ్ళ సినిమాలన్నింటినీ ఇబ్బంది పెట్టండి అన్నారు. జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? ఆ ఇద్దరు కూడా అదే ఎఫెక్ట్ పడింది కొంచెం. పడింది, ఎక్కువ థియేటర్స్ ఇవ్వాల. అయినప్పటికీ పర్లేదులే, ఇప్పుడు సద్దు మణుగుద్ది, వాళ్ళకి తెలుసు కదా ఎవరు ఏంటి అనేది. వీళ్ళ సినిమాల్ని మనం ఇబ్బంది పెడదాం, మిగతా వాళ్ళని వదిలేయండి అని వాళ్ళు అనుకున్నారు. సో ఓకే, నాట్ బ్యాడ్. నెక్స్ట్ చూడాలి ఏమవుతాయి. పెద్ద ఇంకా ఉన్నాయి కదా రిలీజ్లు. వాళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ సూర్య కంగువ గురించి చూస్తున్నారు. కంగువ రిలీజ్ అయినప్పుడు తెలుగు వాళ్ళు ఎలా ఆదరిస్తారు దాని మీద చూద్దాం. ఫైనల్ నిర్ణయం ఇంకా పొన్నియిన్ సెల్వన్కి అన్ని పోనీ. ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద సినిమా ఏంటి? కంగువ. రేపు మాపది రిలీజ్ అవుతుంది. తెలుగు వాళ్ళు కనుక మళ్ళీ దాన్ని ఏమన్నా ఇబ్బంది పెడితే ఇక్కడ నుంచి తెలుగు సినిమాల్ని మనం తమిళంలో బ్యాన్ చేసి పడేద్దాం అన్నట్టుగా గట్టిగా ఉన్నారు వాళ్ళు. అసలు అక్కడి దాకా రావడానికి కారణం ఎవరు? 2 నిమిషాలు చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం. ఇప్పుడు లాస్ట్కి లడ్డు మీద పడ్డావు, లడ్డుకి జిడ్డులా తగులుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని మనకు సంబంధం లేని సిలబస్ అంతా చెప్పేశావు. నెక్స్ట్ కనీసం మనిషి ధర్మంలో ఏముంటదంటే మెట్లు పైనుంచి కిందకి గడుగుతారు, కింద నుంచి మీదకి గడుక్కుంటే ఎవరు వెళ్ళరు. ఇదొక వింత. మళ్ళీ ఆ జగన్ గారిని డిక్లరేషన్ లో ఇబ్బంది పెట్టినట్టుగా ఆ డిక్లరేషన్ ని నేనేదో ఉద్ధరించినట్టుగా వాళ్ళ కూతురికి డిక్లరేషన్ ఫామ్ ఏదో చేసి చెప్పేశావు. అది ఎవడు అంత పట్టించుకోవాలా, పెద్దగా ఏం అవ్వాలా. ఓవరాల్ గా ఏం జరిగింది, నేను ప్రక్షాళన చేసేసాను, ఇక తినండ్రా మీ లడ్డూలు అని చెప్పావు. నువ్వు ఎంత ప్రక్షాళన చేసినా లడ్డు తినే స్థాయికి రాదు కదా, సేల్స్ మొత్తం 0, ఇంకెవడు తినట్లా. అది ఇప్పుడు ఏమైంది, మన ఇంట్లోనే మనము లడ్డు తయారు చేసుకుందాము, మనమే తిందాం అనే స్థితికి వచ్చింది. నెక్స్ట్ మరి అదేంటి, లడ్డు అంటే కొనకు, తిరుమల కొండ ఎక్కొచ్చు కదా, అక్కడికి ఏమైంది అని అడుగు. ఈయన లడ్డు దగ్గరే ఆగిపోయాడు. మన నాలెడ్జ్ అంతే కాబట్టి. వీళ్ళ నాలెడ్జ్ ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా? మరి అలాంటప్పుడు కొండకి నెయ్యి సప్లై అయ్యేది పలానా చోటు నుంచి,
లడ్డులోనే కలపరు, కొండలో నెయ్యి యూటిలైజేషన్ ఎక్కడెక్కడ ఉందో అంతా ఈ నెయ్యే కదా పాకింది. స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో గాని మా ప్రధాన ఉత్సవాల్లో గాని నువ్వు నెయ్యి అభిషేకం చేస్తావు, కుంకుమాభిషేకం చేస్తావు, పాలాభిషేకం చేస్తావు, పెరుగుతో అభిషేకం చేస్తావు, తేనెతో అభిషేకం చేస్తావు, పంచామృతంతో అభిషేకం చేస్తావు. అలా నెయ్యి కూడా అభిషేకం చేసావు. సాక్షాత్ మూల విరాట్నే ఏ నెయ్యితో రుద్దావు నువ్వు? పందికొవ్వు నెయ్యితో రుద్దావా? అంత అపవిత్రం అయిపోయిందా? ఇప్పుడు నువ్వు మెట్లు గడిగితే పోదు ఈ పాపం. సరే లడ్డు పాపన్న మెట్లు గడిగితే పోయిందేమో అని నువ్వు అనుకుంటున్నావు. 7 కొండలు మొత్తం గడిగినా కూడా పోద్దా ఈ పాపం అనే రేంజ్కి వచ్చింది వీళ్ళు సీనియర్ పండితుల, వేద పండితులు వీళ్ళ అన్ని వాళ్ళ భావనలన్నీ ఆ రేంజ్కి వచ్చేసాయి. మన తెలివి లడ్డు దగ్గరే ఆగింది, కానీ విధ్వంసం అంత దూరం వెళ్ళింది. 2 నిమిషాలు మైక్ ఇస్తే ఇంత విధ్వంసమా? ఇప్పుడు మనం మాట్లాడితే ఒక స్టేజ్ లో మనం ఉన్నాం, పెద్ద పోస్ట్ లో ఉన్నాం, మనం మాట్లాడితే ఏం జరగాలి? అవతల ఏదో బాగుపడాలి, సర్వనాశనం అవ్వద్దు. ఇంకో చిన్న నాశనం చెప్పనా? అడవి మంత్రి గురించి మళ్ళీ ఆ రోజు వెళ్ళి మీ అడవులన్నీ నాశనం చేసేది మా సినిమా వాళ్ళే, మా సినిమా హీరోలే అని చెప్పి చచ్చావు కదా. దానికి పరిహారం ఏంటంటే ఇంకెప్పుడు సినిమా వాళ్ళకి అడవులు అడిగితే ఇవ్వకండి అని చెప్పి అటవీ శాఖ నిర్ణయం తీసుకుందా? ఇవ్వకండి, వాళ్ళు మన దగ్గరే షూటింగ్లు చేసుకుంటారు. షూటింగ్ చేసిన నాళ్ళు ప్లాస్టిక్ గిట్లు పడేసి అది పాడు చేస్తారు. తర్వాత సినిమాల వల్ల మన అడవులే వేస్ట్ అన్నట్టుగా పోర్ట్రే చేస్తారు. అడవిని కాపాడమని ఎవడు చెప్పట్లా, స్మగ్లింగ్ చేయమనే చెప్తున్నారు. అది మనకెలా తెలిసింది? ఎవడో చెప్తే తెలియదు. సాక్షాత్తు ఆ సినిమా నుంచి వచ్చిన మంత్రి చెప్పాడు మనకి. ఇంకెవరు ఇవ్వకండి ఆ సినిమాలు. అడవికి ఎవడన్నా వచ్చి మాకు షూటింగ్కి పలానా ఫారెస్ట్ కావాలంటే ఇవ్వకండి, నాట్ అలౌడ్. కాంటే సెట్లు వేసుకుంటారు, లేకపోతే సీజీ వర్కులు చేసుకుంటారు. డోంట్ గివ్. లేదా ఫారిన్ పోండి, కన్నప్ప పోయినట్టు ఇండోనేషియాకు పోండి. వీళ్ళు ఇవ్వద్దని డిసైడ్ అయిపోయారు. 2 నిమిషాలు నీకు మైక్ ఇస్తే ఎంత విధ్వంసం, ఎంత విధ్వంసం చూడు. మనం ఏమైనా మాట్లాడితే బాగుపడాలబ్బా, నలుగురు సర్వనాశనం అవ్వద్దు. అండ్ ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నాడు. మొన్నే ఆ దీక్ష విరమణలో చేసిన ఒక్క హిందువుడు మీకు అసలు కోపం రావట్లా, మీరు రగిలిపోవట్లా అంటున్నారు. వాడు ఎందుకు రగలాలి? వాడికి ఎందుకు కోపం రావాలి? కోపం వచ్చి ఏం చేయాలి? ఇద్దరం కొట్టుకు చావాలా? ఉన్మాదుల్లా తయారు చేయకండి మనుషుల్లా ఉండండి. వాళ్ళు కొట్టుకుంటుంటే నువ్వెళ్ళి సర్దు ఇలా కాదురా బాబు అంత కోపం ఎందుకురా, నీకు కూల్గా ఉండని చెప్పాలి. కానీ నీకెందుకురా రోషం రావట్లా, నీకెందుకు పౌరుషం రావట్లా, నీకెందుకు ఉక్రోషం రావట్లా అంటే ఏంటి అసలు ఆ మాటలేంటి? అలా ఎవరైనా మాట్లాడతారా? బాబోయ్, ఇది ఇట్లా ఉందేంటి? నాకు నిజంగా అర్థం. ప్రకాష్ రాజ్ గారు మొన్న 35 ఆయన అదే చెప్పాడు. ఇప్పుడు ఇంకేం చెప్తాడు? జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? ముందే కంట్రోల్ చేశాడు. బాబు మీరు ఇలా చేయకండి, దీని వల్ల చాలా ముందుకు వెళ్తది, ఈ దారి ఎక్కడికో వెళ్తది అని చెప్పాడు. ఆయన వినలా, ఆయనకు అర్థం కాల, ఇంకోలాగా అర్థమైంది. చేయాల్సిందంతా చేసేసాడు. ఇప్పుడు ఆ ప్రక్షాళన లడ్డూ చేయలా, దేనికి చేసిన దాని డ్యామేజ్ అయిపోయింది. కొనట్లా ఎవరు? నీకు టికెట్ మీదనే 3-4 ఫ్రీ వస్తాయా? అవి కూడా తీసుకోవట్లే ఎవరు. తీసుకున్నా ఎక్కడో ఇచ్చేస్తున్నారు దారిలో. ఇది బాబు ఉంటారు కదా అమ్మా ఏదో ఇయ్యని తీసుకొని లడ్డూలు ఇచ్చేస్తున్నారు. పుణ్యవస్థ ఆ రేంజ్కి తీసుకెళ్లారు అమ్మా తిరుమల లడ్డూని. ఎన్ని యుగాల నుంచి, ఎప్పటి నుంచో అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది తిరుమల. అసలు ఆ చరిత్ర ఏంటి, అదేంటి, ఆ లడ్డూకున్న విలువ ఏంటి? అన్నమయ్య దీనివల్లే డ్యామేజ్ అయింది. అంతే. అన్నమయ్య సినిమా ఎంత ఎత్తిందో ఈయన 2 నిమిషాలు మోహానికి మైక్ ఇస్తే లడ్డూని తీసుకెళ్లి సర్వనాశనం చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? పలానా కాంట్రాక్ట్ ని ఇంకెవడికో ఇచ్చారు. ఆయన సమగ్ర సర్వే చేసి చెప్పాడు. ఎలా ఈ రాష్ట్రానికి ఉన్న పశు సంపద ఎంత, ఆ రాష్ట్రానికి ఉన్న పశు సంపద ఎంత, ఎంత వర్స్ట్ కండిషన్ లో అయినా సరే వీడు నీకు ఎంత బ్యాంకింగ్ ఇవ్వగలడు, వాడెంత ఇవ్వగలడు, వీడు ఎంత కాలం వరకు నీకు ఇవ్వడు, వాడు ఎంత కాలం వరకు ఇవ్వగలడు, వీడిచ్చే రేట్ ఎంత, వాడిచ్చే రేట్ ఎంత, ఇవన్నీ చూశాడు. ఇంకా తను కూడా బిజినెస్ లో ఉన్నాడు కాబట్టి ఆ రాజస్థాన్లో వాడి దగ్గర ఏముందని ఇస్తాడు? నెయ్యి ఇచ్చేంత వరకు ఇచ్చాడు. తర్వాత అడ్డమైనవన్నీ కలిపి సర్వనాశనం చేశాడు. నువ్వేమో కాంట్రాక్ట్ అని చెప్పి కొండెక్కి ఇచ్చేసావు ట్యాంకులు. అక్కడ జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది.
ఇది సరే జరిగిందేదో జరిగింది, అక్కడ దాకా వదిలేసి వాళ్ళని ఎవరైనా శిక్షించి మేము శిక్షించాము ఇక మీద ఇదే ఉండదురా భక్తులారా, మీరు చాలా హ్యాపీగా కొండకు రండి, మీ లడ్డు తినండి, ఇక్కడ నుంచి మీకు పవిత్రమైందే వస్తుందని చెబితే బాగుండేది. అసలు బయటికే చెప్పాలా, దాన్ని కంట్రోల్ చేస్తుంటే బాగుండేది, ఇంకా బాగుండేది. అలా కాకుండా అందరిని భయపెట్టి నువ్వు తినే లడ్డూలో ఏదో ఉంది అని దానికి స్కెతస్కోప్ వేసి అదేంటి బైస్కోప్ వేసి ఏవేవో వేసి చూపించేసరికి అయిపోయింది. చెప్పకుండానే ఎవరికి వేయాలో మొట్టికాయలు వాళ్ళకి వేసేసి గ్రౌండ్ లెవెల్లో జరిగిన పొల్యూషన్ మొత్తం నీట్ గా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ గా ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి ఉంటుంది, మా పెద్ద విషయం కాదు. నువ్వు దాన్ని మరీ మైక్రోస్కోప్ లో చూపించాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద చేసేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ దాటి ఇండియా దాటి వరల్డ్ వైడ్ ఇప్పుడు ప్రతి తెలుగు వాళ్ళందరికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు బయట ఏంటి అందరూ స్వీట్ షాప్లో స్వగృహ ఫుడ్స్ కి ఎందుకు వెళ్తున్నారు, వీళ్ళు కొంచెం బాగా చేస్తారు అని. స్వీట్ షాప్ వాస్ట్ కాబట్టి అదే వాడిందే మళ్ళీ మళ్ళీ వాడతారా నూనెలు గిన్నెలు. స్వగృహం ఏదో మన ఇంట్లో చేసుకున్నట్టు వాళ్ళు తెచ్చేదే ఇంత స్టాక్ కదా, కాబట్టి ఓకే నమ్మి వెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు తిరుమల లడ్డు కూడా చేరిపోయింది, ఇంట్లో చేసుకుందాం అని పవిత్రంగా. మన చేతితో నెయ్యి వస్తాయిగా, కంట్రీ డిలైట్ పాలు, ఇంట్లో చేసుకునే నెయ్యిలు ఉంటాయి కదా, చక్కగా ఇంట్లో చేసుకుని ముద్దలు చేసి అదే దేవుడికి పెట్టి తలా నలుగురు కళ్ళకు అద్దుకొని తింటున్నారు. ఇంకో అక్కర్లేదంట వాళ్ళకి తిరుమల లడ్డు. ఏ స్థాయిలో ఉండే లడ్డుని ఎక్కడికి తీసుకొచ్చారమ్మా. సరే సరిపోయిందా ఇప్పుడు? హ్యాపీగా సాటిస్ఫైడా? విధ్వంసాల్లో నెక్స్ట్ టైం విధ్వంసం ఉంటది, ఇంకేం చేయాలి, ఇంకెన్ని చేయాలి? ఇప్పుడు ఓవరాల్ గా ఇంకా లడ్డు మ్యాటర్ ఇంక ఎండ్ అయిపోయినట్టన్నా దీనికి. ఎక్కడ లడ్డు మ్యాటర్ ఎండ్ అవ్వాలంటే అసలు నేను వెళ్ళినా కూడా నీకు చెప్పను, నేను అప్పట్లో ఇప్పుడు గోవాకి ఎలా వెళ్ళేవాడిని మంత్లీ వన్స్, అంతకుముందు మంత్లీ వన్స్ తిరుమలకి వెళ్ళేవాళ్ళం మేము. వెళ్ళిన బస్ అంటే నాకు ఎక్కే ఓపిక ఉండదులే, నాకు కూడా వచ్చి ఆయన ఎక్కుతాడు, నేను డైరెక్ట్ వెళ్ళి పైన గోవిందలోనో శ్రీకృష్ణలోనో కాలు చాపుకొని పడుకుంటా. వీళ్ళు వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మా దర్శనాలు ఉంటాయి, బ్రేక్ దర్శనం. అప్పుడు ఏం చేస్తాం, పైనుంచి తెప్పించుకుంటాం. అప్పుడు కళ్యాణ లడ్డూలు, గారెలు, దద్దోజనం, పులిహోర ఇట్లాంటివన్నీ పైన కొండపైన ఉంటాయి, అవి తెప్పించుకునే వాళ్ళం ఇంకా ఇష్టంగా. ఈ లడ్డూలే తిండి కొనేవాళ్ళం. తర్వాత ఆ కాంప్లెక్స్ లో షాపింగ్ చేసేసి నీట్ గా ఒక కవర్ లో ఒక లడ్డు, ఆ కట్టుకునేటివి చుట్టుకునేటివి ఇంకేవేవో అన్ని పెట్టి ఒక ప్యాకింగ్ చేసేవాళ్ళం, ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి ఇచ్చుకోవాలని. ఇప్పుడు అసలు ఆ మూడే రావట్లా, ఫీలే రావట్లా. ఎలా ఉన్న లడ్డుని ఎలా తయారు చేశారో చూడు. డ్యామేజ్ జరిగింది, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం? మన కర్మ, మనకి నష్టం, మన కర్మ అంతే. కోరి తెచ్చుకొని పెట్టుకున్నాం కదా, అనుభవించాలి. సుప్రీం కోర్టు సైతం కొంచెం కోర్టుకి అర్థమైంది దాని విధ్వంసం ఏంటనేది. చూడు, మన కర్మే, ఏదైనా మన కర్మే. కోరి మనమే తెచ్చుకున్నప్పుడు మనమే అనుభవించాలి, అంతేనా? అంతే. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.